ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మీద హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాత్మకమైన ప్రేక్షకులకు మరియు సంఘ సభ్యులందరికీ మన దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభుని శక్తిగల నామమున మా హృదయపూర్వక స్వాగతం. లెంట్ ధ్యానాలలో భాగంగా గాడ్స్ డిసిప్లిన్ ప్రూవ్స్ హిస్ లవ్, ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించును అనే అంశంపై మన ప్రియ పాస్టరమ్మ శ్రీమతి కె ప్రభా చార్ల్స్ గారు అందించే దైవ సందేశాన్ని ఈరోజు విందాం. సందేశానికి సిద్ధపడుతూ ఈ భక్తి గీతం. ఉదయకాల ధ్యానాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మరియు సంఘ సభ్యులకు వందనాలు తెలియజేస్తున్నాము. ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపమైన నియమితమైన కృప చేత ఉదయకాలంలో నీ బిడ్డలతో కలిసి నిన్ను స్తుతించి కనపరిచే అవకాశం మాకు ఇచ్చినావు నాయన. ఇలాంటి దినాల్లో ప్రభువా మమ్మల్ని మేము పరీక్షించుకొని తండ్రి నీ ఎదుట నిలబడి సాక్షి బిడ్డలుగా జీవించే కృపను అనుగ్రహించమని మా ప్రభుని యేసు పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపము విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము.
ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనండి. మీరు పాపముతో పోరాటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. Hebrew 12:1-5. Therefore, since we are surrounded by such a huge crowd of witness to the life of faith, let us strip off every weight that slows us down, especially the sin that so easily trips us up, and let us run with endurance the race God has set before us. We are His children, where today He has set us to run the race, that we may not be in sin all through our lives. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘముల వలె ఆవరించి ఉన్నది. మనము ప్రతి భారము ఎంతో భయంకరమైన పరిస్థితులను మనం ఎదుర్కొని వాటన్నిటి నుండి దూరంగా ఉండి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దేవుడైన యేసు ప్రభువును నమ్మి ఆయన జీవితాన్ని మన జీవితంలో మనము సరిచేసుకుంటూ ఆయనలో జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుతాం. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఎన్నో భయంకరమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటామేమో. అలాంటి పందెంలో మనము వాటిని ఎదుర్కొంటూ ఒక ఓపికతో, క్రైస్తవులముగా మనకు ఒక ఓపిక మనకు దేవుడు ఇచ్చినాడు. ఆ ఓపికతో జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టెను. ఆయన తన ఎదుట క్రీస్తు ఆయన ఎదుట ఆనందం ఉంచినాడు. ప్రభు పరలోకంలో ఉన్న తండ్రి ఆయనకు ఒక ఆనందాన్ని ఉంచినాడు. ఎంత నిర్లక్ష్యము, ఆయనను ఎంత నిర్లక్ష్య పెట్టినా కానీ ఆయన బాధపడలేదు. బికాస్ దేవుడు ఎంతగానో ప్రేమించిన మనము ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమునకు ఆసీనుడై ఉన్నాడు. He was least bothered about the blames and all such type of భయంకరమైన పరిస్థితులను ఆయన ఎదుర్కొని, ఎందుకంటే దేవునితో పరలోకంలో ఆయన కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఇవన్నీ ఎదుర్కొని, ఈ శ్రమలనన్నిటినీ ఎదుర్కొని దేవుడు అలాంటి ఆనందం కొరకు ఆయన పరలోకంలో ఆసీనుడై ఉన్నాడు. మరి మనము ఆయనను పోలి జీవించడానికి, ఆయనలో జీవించుటకు మనము ఇలాంటి శ్రమలను ఏవి మనం ఎదుర్కొన్నప్పటికీ వాటిని దూరపరుచుకొని మన జీవితాలను ఆయనను పోలి నడుచుకుంటకు మనం సిద్ధంగా ఉన్నామా? మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఎలాంటి తిరస్కారము, ఎంత పాపంలో మనల్ని పడేసిన, ఎంత భయంకరమైన స్థితులు మనకు ఎదురుపడ్డా కానీ దేవుని తలంచుకొని మనం జీవించాలా అని మనల్ని ఇక్కడ ఒక శిక్షణ. ఇట్ ఈస్ గాడ్స్ డిసిప్లిన్ ప్రూవ్స్ హిస్ లవ్. హీ ఈస్ డిసిప్లినింగ్ అస్ హౌ టు ఇన్ ద వే దట్ హీ ఈస్ లవింగ్ అస్ అండ్ మనల్ని ఆయన ఎంతగానో ఒక శిక్షణలో మనల్ని పెడుతూ మనల్ని ప్రేమిస్తున్నాడు. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనల్ని. ఆయన శిక్షించినప్పుడు మనం దాన్ని బాధపడకుండా, మనల్ని సరిచేస్తున్నాడేమో మన దేవుడని మనల్ని మనం సరిచేసుకొని, ప్రేమించే దేవుడు మనల్ని ఇంతగా ఆదరించి మనల్ని ఇంతగా ప్రేమిస్తున్న దేవుడు మనల్ని శిక్షించినప్పుడు మనము
మన జీవితాలను సరిచేసుకొనడానికి ఆయన మనల్ని శిక్షిస్తున్నాడేమో అని తెలుసుకుందాం. దేవుడు ప్రేమించే దేవుడు మనకున్నాడు. ప్రతి అడుగడుగున మనం చేసే ప్రతి పనుల్లో మనమన్న సాక్షి మనల్ని గద్దిస్తుంది. మనము నిజంగా మనం క్రైస్తవులుగా జీవిస్తున్నామా లేదా, మరి మనలో ఒక పాపములో మనం జీవిస్తున్నామా అని మన అంతరాత్మ మనల్ని గద్దించినప్పుడు దేవుడు ఈ విధమైనటువంటి కృప మనకిస్తున్నాడు, ఈ విధంగా మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని శిక్షిస్తున్నాడు అని మనం గ్రహించి క్రైస్తవులుగా జీవించి ఆయన ప్రేమను పొందుటకు మనం అర్హులం. ఎందుకంటే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ శ్రమల దినాల్లో మరి మనము కేవలం ఈ 40 దినాలే కాకుండా జీవితకాలం అంతా మనల్ని మనం సరి చేసుకుంటూ ఎత్తబడే గుంపులో ఉండే బిడ్డలముగా మనల్ని మనం సిద్ధపరచుకుందాము. దేవుడు ఇంత ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టాడు. పాపంలో పడిపోకుండా మనం ఆయనలో జీవిస్తాం. మనల్ని మనము ఆయన రక్తంతో మనల్ని కడిగి మనల్ని శుద్ధీకరించే దేవుడు మనకున్నాడు. శిలువ పైన మరణించినాడు, తన రక్తాన్ని మన కొరకే చిందించినాడు. ఈ విధమైనటువంటి ప్రేమ ఎవరు చూపించలేరు మన కొరకు. కాబట్టి మనల్ని మనం సిద్ధపరచుకొని ఆయనలో జీవించుటకు దేవుడు మనకి ఈ తరుణాన్ని మనకి ఇచ్చినాడు, ఈ సమయాన్ని మనకి ఇచ్చినాడు. మనం సద్వినియోగం చేస్తూ ఆయనలో జీవించుటకు మన దేవుడు మనల్ని ఆశీర్వదించుగాక. దేవుడు కొద్ది వాక్యాన్ని దేవుడు మన ఆత్మల నిమిత్తమై దీవించుగాక. పాపమెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాట్లు నొందినావా. ముళ్ళతో కిరీటమల్లి నీ శిరముపై చల్లాటమున మొత్తిరా, ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్ము సిల్లిపోతివ రక్షక. కలువరి గిరిదనుక సిలువ మోయాలేక కలవరము నొందినావా, సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిచ్చినారా. దుండగుబంటు బల్లెమున నీ ప్రక్క చిల్లిబడబొడిచినాడా, ఉల్లోలములవలే నల్ల నీరుబకంగ చల్లారె గద కోపము. కటకట పాప సంకటము బాపుటకింత పటుబాధ నొందినావా, ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత ఎటుల వర్ణింతు స్వామి. ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవ